ఈ 6 ఎకరాలల్లో మనకు ఒకటి ఇది అల్లనేరేడు చెట్టు కూడా ఉందండి. అల్లనేరేడు చెట్టు ఉంది, మొత్తం వేప చెట్లు ఉన్నాయండి. ఆరు ఎకరాలు ఎక్సలెంట్ సైట్, మంచి రెడ్ సాయిల్ భూమి అండి. జనగాం జిల్లా నరమేట మండలం కింద వస్తుందండి. విలేజ్ వచ్చేసి ఇటు ఎర్రగొల్లపాడు వస్తుంది, కొంచెం అటేమో హనుమంతపురం వస్తుందండి. డాంబర్ రోడ్ నుంచి జస్ట్ ఒక 300 మీటర్లు ఉంటుందండి. ఈ రోడ్డు డైరెక్ట్ డాంబర్ రోడ్కి వెళ్తుంది, 300 మీటర్లు ఉంటుందండి. ఉస్నాబాద్ హైవే వచ్చేసి మనకు ఒక 2 కిలోమీటర్ ఉంటుందండి, 1.5 కిలోమీటర్ ఉంటుంది. మనకు ఒక 6 ఎకరాల ల్యాండ్ వచ్చిందండి. ఇది దారి దాంట్లోకి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మనకి ఇటు ఇక్కడ మనకు ఒక కని ఉందండి, కని నాటు ఉన్నది ఇక్కడ చిన్నది. ఆ వరి మడి గెట్టు ఇటు లాస్ట్ వరకు, ఇటు సైడ్ వచ్చేసి మనకి కనీలు ఉంటాయండి లాస్ట్ వరకు గెట్టు. ల్యాండ్ పరంగా మంచి ప్యూర్ రెడ్ సాయిల్ అండి. ల్యాండ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే చుట్టూ వరి పొలాలే ఉంటాయి. జనగాంకి వచ్చేసి మనకి ఇది జస్ట్ ఒక 16 కిలోమీటర్స్ ఉంటుందండి. విలేజ్ మాత్రం ఎర్రగొల్లపాడు కిందకి వస్తుంది. దీంట్లో బోర్లు ఇట్లా ఏం లేవండి, మనకు డైరెక్ట్ రైతు దగ్గరనే ఉన్నది. ఇది సైట్ పరంగా క్లియర్ టైటిల్ అండి, ఎలాంటి గొడవలు ఇట్లా ఏం లేవండి. మనకి ఇది హైటెన్షన్ వైర్ ఉంది కానీ జస్ట్ ఎంట్రెన్స్లోనే ఉంది. మనకి ఈ చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ దీంట్లోకే వస్తాయండి. దీంట్లో ఒక మర్రి చెట్టు కూడా ఉంది. మంచి ల్యాండ్ బాగుందండి. ఈ ముందు ఒక్క దగ్గర చిన్న గుండు ఉంది, మిగతా ప్లేస్ అంతా చాలా బాగుందండి. మనకు ఉస్నాబాద్ హైవే జస్ట్ ఒక 2 కిలోమీటరే ఉంటుందండి. మనకు మంచి ల్యాండ్ అండి, రేక్క భూమి. తోట పెట్టుకున్నా, ఒక గెస్ట్ హౌస్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇది ల్యాండ్ కూడా చాలా బాగుంది, సూపర్ ఉంది. మనకు జిల్లాకి దగ్గర ఉంది, మండల్కి దగ్గర ఉంది, విలేజ్ కూడా అంత దగ్గరే ఉందండి. మనకు ఉస్నాబాద్ హైవే కూడా చాలా దగ్గర ఉందండి. ఇక్కడ చూస్తున్నాం కదా మనం, ఈ లాస్ట్లో ఇటు సైడ్ మనకు వచ్చేసి ఈడ మనకు దాన్ని ఏమంటారు పామ్ ఆయిల్ తోట ఉందండి, వెనక సైడ్. ఈ బ్యాక్ సైడ్ మాత్రం మనకు మంచిగా 4 మూలలు బాగుందండి. కొంచెం ఆ రోడ్ దగ్గర ఎంట్రెన్స్లోనే మనకు కొంచెం తగ్గింది, కానీ ఇక్కడ మాత్రం బాగుందండి, చాలా బాగుంది సైటు.